న్యూస్ ఏపీ నిజాలు నిర్భయంగా. నెల్లూరు నగరంలోని 52వ డివిజన్ రైలు వీధిలో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన టీడీపీ మహిళా సభ్యురాలు షేక్ జరీనా కుటుంబాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సోమవారం పరామర్శించారు. ఇంట్లో జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించిన మంత్రి తక్షణ సహాయం కింద 20,000 రూపాయల నగదును అందజేశారు. మంత్రి విజ్ఞప్తితో ఎన్సీసీ గ్రూప్ ఇంటి మరమ్మతులకు ముందుకొచ్చి వారం రోజుల్లో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. మంత్రి స్ఫూర్తితో స్థానిక టీడీపీ నాయకులు చందాలు సేకరించి మరో 15,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ సిటీ నియోజకవర్గంలో ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు తాను అండగా ఉంటారని తెలిపారు. ఇటీవల ప్రమాదాల్లో ఇల్లు కోల్పోయిన 2 కుటుంబాలకు నెల రోజుల్లోనే కొత్త ఇల్లు నిర్మించిస్తామని గుర్తు చేశారు. ఎవరండి ఇది? లోపలికి వెళ్ళండి. అది ఇచ్చాం, టిట్కో ఇల్లు ఇచ్చాం కదా, ఎందుకు అప్లై చేసుకోవాలి? ఇల్లు ప్రభుత్వంగా ఇక్కడ కట్టాలి లేదు కదా, ఇది పట్టా సైట్ కాదు కదా. పట్టా లేదు, పట్టానికి ఏం పట్టా? 52వ డివిజన్ రంగనాయక స్వామి టెంపుల్ ఆ ఏరియాలో మనకు రైలు కట్ట పక్కనే రైల్ రోడ్. ఇదంతా ఎక్కువగా పేదలు నిరుపేదలు ఉండేది, ఎక్కువగా చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు. ఒక ఇల్లు, అది రేకుల ఇల్లు, అది షార్ట్ సర్క్యూట్ వల్ల అది కాలిపోయి దాంట్లో ఇంట్లో వస్తువులన్నీ, మెజారిటీ వస్తువులన్నీ యాక్చువల్గా కాలిపోయినాయి. గోడలంతా కంప్లీట్గా పూర్తిగా నల్లగా అయిపోయినాయి. ఎలక్ట్రిసిటీ మొత్తం పోయింది. ఒక 2 రేకులు 3 రేకులు దెబ్బతిన్నాయి. అయితే అవన్నీ నేను ఇక్కడ ఉన్న నాయకులు అందరూ యాక్చువల్గా పరిశీలించడం. అయితే ఎన్సీసీ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఈరోజు టిట్కోస్ కడుతున్నారో వాళ్ళు కూడా రమ్మన్నారు. దాన్ని వాళ్ళు కూడా రమ్మని చెప్పి వాళ్ళని యాక్చువల్గా సిఎస్ఆర్ ఫండ్ కింద దాన్ని కంప్లీట్ చేసామని వారంలో పూర్తి చేస్తున్నారు. ఇదే విధంగా మన ఈ మధ్య 44లో కూడా ఇలాంటి సమస్య వస్తే, ఇదే విధంగా షార్ట్ సర్క్యూట్ వస్తే వాళ్ళకే వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్ కింద చేయమన్నాను. వాళ్ళు చాలా చక్కగా చేసి పెట్టారు. వాళ్ళు ఎంతో ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. అదేవిధంగా ఇదైతే వాళ్ళ హెడ్ ఆఫీస్తో కూడా మాట్లాడాను. ఇప్పుడే హెడ్ ఆఫీస్ వాళ్ళు కూడా ఇమీడియట్గా చేయమని కింద వాళ్ళకి ఆదేశించారు. ఒక వారంలో వాళ్ళు పూర్తి చేస్తున్నారు. కాబట్టి జరీనా ఎవరికైతే ఇల్లు షార్ట్ సర్క్యూట్ కాలిందో ఆ యొక్క ఇంటిని వారం రోజుల్లో పునరుద్ధరించి అంతకుముందు ఉన్నదానికంటే నీట్గా చేసేయడం జరుగుతుంది. అంతేకాకుండా కొద్దిగా గుడ్డలు అవి కొన్ని కాలిపోయినాయి. దానికి నా వంతుగా ఒక 20,000 ఇస్తుంటే వెంటనే లోకల్ నాయకులు మేమందరం కూడా, తెలుగుదేశం పార్టీ నాయకులు మేము కూడా ఒక 15,000 వాళ్ళు ఇవ్వడానికి కలెక్ట్ చేసామంటే తెచ్చారు. నిజంగా వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నా. మా తెలుగుదేశం నాయకులందరినీ నిజంగా మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నా. ఎందుకంటే ఒకరు చేయటమే కాదు, 10 మంది తలా ఒక చేస్తే ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళకి ఆ ఇబ్బందులు ఉండవు. కాబట్టి వాళ్ళని మరొకసారి నేను ప్రత్యేకంగా 52వ డివిజన్లో ఉన్న నాయకులు ఎవరైతే ఈరోజు దాంట్లో పార్టిసిపేట్ చేసి ఒక 15,000 యాక్చువల్గా ముందుకు వచ్చి ఇచ్చారో, ఎందుకంటే ఇక్కడికి రావటం, చూడటం, వెంటనే వాళ్ళకి ఒక 35,000 చేతికి ఇవ్వటం. అదేవిధంగా ఎన్సీసీ గ్రూప్ వాళ్ళు, ఎన్సీసీ పెద్ద గ్రూపు మీకు తెలుసు, వాళ్ళు వారంలో అక్కడ క్లియర్ చేశారు. అదేవిధంగా 53లో కూడా, అది 53 కదమ్మా, అక్కడ 53లో కూడా ఒక ఇల్లు లారీ గుద్ది ఇల్లు నుజ్జు అయిపోతే, అదృష్టవశాత్తు ఆ టైంలో ఇంట్లో ఎవరు లేరు, అయిపోతే దాన్ని మళ్ళా కంప్లీట్గా పునరుద్ధరించారు, బ్రహ్మాండంగా కట్టారు. వాళ్ళ ఆనందానికి కూడా అద్దరు లేవు. ఇట్టా మున్సిపల్ శాఖ చేస్తుంది. కొన్ని లిమిట్స్ ఉంటాయి, మున్సిపల్ శాఖ కొన్ని లిమిట్స్ ఉంటాయి, ఇది ప్రభుత్వం. అదేవిధంగా ఎంతోమంది ఈరోజు ఎన్సీసీ కావచ్చు, ఎల్ఎన్టీ కావచ్చు, మెగా కావచ్చు, అనేక మంది రెడ్డి స్లాబ్ కావచ్చు, సుధాకర్ రెడ్డి కావచ్చు, బిఎస్ఆర్, ఇట్లా ఎంతోమంది దాతలు ఉన్నారు. వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరు కూడా నో అంటారు. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని చేసేటప్పుడు వాళ్ళు కూడా కాదనరు. ఈరోజు చెట్లు వేసామంటే చెట్లు ఒక్కటి 10 అడుగులు, ఈ రోడ్లో చూస్తే 20 అడుగులు ఉన్నాయి, ఒక్కో చెట్టు 20 అడుగులు తగ్గనే ఉన్నాయి. చక్కగా చేశారంటే ఇవన్నీ కూడా నాకు ఉన్న
నా ఫ్రెండ్స్ కావచ్చు, వ్యాపారవేత్తలు తెలిసిన వాళ్ళు కావచ్చు, మా నారాయణ ఇన్స్టిట్యూషన్ స్టూడెంట్స్ ఎంతోమంది ఉన్నత స్థితిలో ఉన్నారు. వాళ్ళందరినీ అడుగుతున్నాను, వాళ్ళందరూ చేస్తున్నారు సిఎస్ఆర్ ఫండ్లో. దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడే ఎన్సీసీ వాళ్ళని రమ్మన్నా, ఇక్కడ లోకల్గా ఉండేవాళ్ళని వచ్చారు చూడమన్నా. వాళ్ళ హెడ్ ఆఫీస్కి ఫోన్ చేశా, బాబు ఇలా జరిగింది, ఇది హెల్ప్ చేయండి అంటే ఇమీడియట్గా వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, వెంటనే చేసేయమని. ఎన్ని రోజులు పడుతుందంటే వారంలో పూర్తి చేస్తారు. ఈ విధంగా ఈరోజు నెల్లూరు ప్రజలకి మున్సిపాలిటీ తరఫున చేస్తున్నాను. అదేవిధంగా సిఎస్ఆర్ కావచ్చు, దాతల ద్వారా చేస్తాను. నేను అందరికీ కొద్దిగా ఓపిక పడితే ఎలక్షన్ ముందు ఏది చెప్పామో దానికంటే ఎన్నో రెట్లు నెల్లూరు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.